జనసేన యువనేత అవనాపు విక్రమ్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నేతలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన నివాసానికి జిల్లా వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకోగా వారి సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా తలసేమియా బాధితుల కోసం రక్తదానం నిర్వహించగా ఆయన అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు అన్న వస్త్రాదులు అందజేశారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ అభిమానుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. అలాగే పుట్టినరోజు పేరిట ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అందులో తలసేమియా బాధితుల కోసం చేపట్టిన రక్తదానం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని స్పష్టం చేశారు. తన పిలుపు మేరకు రక్తం దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అధిష్టానం ఆదేశాలతో ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ సతీమణి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ అవనాపు భావన, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విక్రమ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, అలాగే మా మావయ్య గారు స్వర్గీయ శ్రీ అవనాపు సూరిబాబు గారి ఆశీర్వాదంతో ఎప్పుడూ ఏదో ఒక మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈరోజు విక్రమ్ గారి జన్మదిన సందర్భంగా తలసీమియా పిల్లలకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. తలసీమియా అనే కండిషన్లో, మెడికల్ కండిషన్లో, ఒక జెనెటిక్ డిజార్డర్ వల్ల హీమోగ్లోబిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు పిల్లలకి. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ క్యారింగ్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అటువంటి పిల్లల కోసం ఈరోజు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎంతోమంది బ్లడ్ డొనేట్ చేయడానికి ఈరోజు వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. బ్లడ్ డొనేషన్ అనగానే, లేకపోతే బ్లడ్ బ్యాంక్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. ఆయన ఎప్పటి నుంచో జనాల్లో అవేర్నెస్ పెంచి ఈ బ్లడ్ డొనేషన్ అనేది అందరూ చేయాలని ఎంతో ఎంకరేజ్ చేశారు. అలాగే మెగా అభిమానులు అందరూ కూడా దీన్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా జనసేన నాయకుడు, అధినేత, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, పంచె కట్టుకొని పారగొని చెప్పులు వేసుకొని వస్తారు. కష్టం అంటే లక్షలు డొనేట్ చేస్తారు. రూపాయి కూడా హానరోరియం తీసుకోకుండా ప్రజలకి, ప్రజా సమస్యలకి సొంత నిధులతో కూడా ఆయన చేసేటువంటి గొప్ప వ్యక్తి. నేటి తరానికి ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకత్వంలో మేము కూడా పనిచేసినందుకు ఎంతగానో సంతోషిస్తూ, అలాగే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అలాగే ఎన్నో వివిధ కార్యక్రమాల్లో ఈరోజు విక్రమ్ గారి కోసం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా జన్మదిన వేడుకలకి వచ్చిన మీడియా మిత్రులకు, అభిమానులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నిజంగా ఎంత అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు పిల్లల కోసం, తలసేమియా బాధితుల కోసం, పిల్లల కోసం ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో పాలు పంచుకున్న ప్రతి రక్తదాతకు కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 21 రోజులకి వాళ్ళకి రక్త మార్పిడి జరగకపోతే వాళ్ళ ప్రాణాపాయం స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి కాపాడడం కోసం మా జన సైనికులు అందరి పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మొక్కలు కూడా నాటడం జరిగింది. ప్రతి పంచాయతీలోని, ప్రతి డివిజన్లో కూడా మా జన సైనికులు వార్డులో, డివిజన్లకి, తర్వాత పంచాయతీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు జూన్ 12 మా పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది రాక్షస పాలన పోయి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయింది. నేటికి ఏడాది అవుతుంది. ఆ పండగ కూడా, ఆ సెలబ్రేషన్స్ కూడా ఈరోజు చేసుకునే విధంగా అందరూ ఎంతో ఆనందంతో ఈరోజు చేసుకుంటున్నాం. మరి గత ఏడాది జూన్ 12నే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి అటుపక్క సంక్షేమం, ఇటుపక్క అభివృద్ధి రెండింటిని ముందు తీసుకెళ్లే దిశగా ఈ సంవత్సరంలో పరిపాలనని చూపించారు. ఎన్నో సంక్షేమ పథకాలని వచ్చిన వెంటనే పెన్షన్ కానీ ఇలాంటివన్నీ కార్యక్రమాల్లో
ఉచిత సిలిండర్ కానీ ఇవన్నీ కూడా వెంటనే ప్రారంభించారు. ఈరోజు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే తల్లికి వందనం కార్యక్రమం సుమారు 67 లక్షల మంది తల్లులకు ఖాతాలకు ఈరోజు వేయడం కూడా, ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా వేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హామీని కూడా, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఎక్కడా వెనకం చేయకుండా ప్రతి పథకాన్ని కూడా చేరువయ్యే విధంగా చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనించే నాయకులు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందుకు, ఆ అవకాశం భగవంతుడు వాళ్ళందరికీ కల్పించినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తలసేమియా బాధితుల గురించి మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి, మొన్న ఒక మ్యూజిక్ ఈవెంట్ కూడా చేసి వాళ్ళ పిల్లల కోసం కావాల్సిన నిధుల్ని సమకూర్చారు. అందులో భాగంగా మా నాయకుడు, మా ప్రజానాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 50 లక్షల రూపాయలు మొన్న డొనేట్ చేయడం కూడా జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఈ యొక్క కార్యక్రమాలను నడిపిస్తున్నాం. నిజంగా నేను చూసినంత వరకు పాలిటిక్స్లో ఎవరైనా అధికారంలో ఉన్న తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో కానీ, ఒక సీఎం హోదాగా ఉండి వాళ్ళ సొంత నిధులు వెచ్చించి చేయడం అనేది నాకు తెలిసినంతవరకు ఇదే మొట్టమొదటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో, ఆయన ఇన్స్పిరేషన్తో ఖచ్చితంగా ముందుకు సాగుతాం, ప్రజాపాలనని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.